దేవుని వాక్యము కొరకు ఈ దినము సంఘానికి దేవుని సందేశం మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. పరిశుద్ధుడు అయిన మా దేవా, జీవాధిపతి అయిన మా తండ్రి, ఈ ఉదయము సంఘముగా మీ ఎదుట మేమున్నాం. మీ వాక్యమును మీరు ఈ సమయంలో మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మీ చిత్తమును మాకు బయలుపరిచి మేమందరము కూడా మీ చిత్తమును జరిగించేటువంటి వారముగా మారునట్లు మీ కార్యమును చేయమని, మాకున్న ప్రతి ఆటంకాన్ని దూరపరిచి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ దీవించమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుని వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. సో మన అంశము, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసుప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. కొండ మీద ప్రసంగంలో ఆయన చాలా గంభీరమైనటువంటి ఆత్మీయ సత్యములను బోధించారు. కొండ మీద ప్రసంగం లాంటి ప్రసంగం మరొకటి లేదు, ఉండబోదు. ఆ ప్రసంగము అంత గాఢమైనటువంటి దేవుని సత్యములతో నిండినటువంటి ప్రసంగం. 13 నుండి 16వ వచనం వరకు ఆయన తన శిష్యులను ఉద్దేశించి, జన సమూహాలను ఉద్దేశించి ఆ ప్రసంగం చేస్తున్నప్పుడు 2 మెటఫర్స్ని వినియోగించాడు. రూపకాలు లేకపోతే రూపక అలంకారాలు అంటారు వాటిని. అవేంటంటే, మొదటిది ఉప్పు, రెండవది వెలుగు, సాల్ట్ అండ్ లైట్. సో శిష్యులు, యేసు సంబంధులు లోకానికి ఏమై ఉన్నారు అనేది చిత్ర రూపంలో ఆయన వారికి అక్కడ బోధించాడు. సో దాంట్లో ఆయన శిష్యులకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అండ్ లోకం పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యత రెండింటిని కూడా ఆయన వారికి జ్ఞాపకం చేశాడు. సో మీరు ఏ లోకంలో నుండి అయితే రక్షించబడ్డారో, ఏ లోకంలో నుండి నా సంబంధులుగా మీరు మారారో, మిమ్మల్ని నేను నా పక్షంగా తిరిగి ఆ లోకంలో పెడతాను, ఆ లోకంలోనికి పంపిస్తాను. మీరు ఆ లోకానికి ఉప్పుగా ఉంటారు, ఆ లోకానికి వెలుగుగా ఉంటారు. మీరు ఆ లోకాన్ని, ఆ సమాజాన్ని నా కొరకు ప్రభావితము చేస్తారు. అండ్ మనం ఈ రోజున కేవలం ఉప్పు అనేటువంటి ఒక రూపకాన్ని గురించి మాత్రమే వింటాము. ఉప్పు అనేది సార్వత్రికమైనటువంటి ఉపయోగపడే పదార్థం, యూనివర్సల్గా వాడబడేటువంటి ఏకైక పదార్థం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి వాడేటువంటి ఒక పదార్థం ఏదైనా ఉంది అంటే అది ఉప్పు. సో ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాసులు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆయన పెట్టినటువంటి ప్రమాణము, స్టాండర్డ్ ప్రకారము ఆయనకి విధేయత చూపుతారో, అప్పుడు వారు సమాజానికి ఆయన వారి ద్వారా ఇవ్వనుద్దేశించినటువంటి విలువను ఇస్తారు. అండ్ సమాజానికి వారు దీవెనగా మారుతారు, సమాజాన్ని వారు దేవుని కొరకు మారుస్తారు. సో ఈరోజు నా ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క విషయం ఏంటో మనము కొంత విడమర్చి వాక్యము నుండి విందాము, నేర్చుకుందాము. సో 3 విషయాలు, 3 పాయింట్స్ ఉంటాయి. మీరు రాసుకుంటుంటే రాసుకోండి. మొదటిది ద వర్త్ ఆఫ్ సాల్ట్. ద వర్త్ ఆఫ్ సాల్ట్, ఉప్పు విలువ. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని తన శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి చెప్పాడు. ముఖ్యంగా ఇది ఆయన యొక్క శిష్యులకి వర్తిస్తుంది. ఎలా అనేది కాసేపట్లో మనం అర్థం చేసుకుంటాం. సో మీరు అనేది ఎంఫెటిక్గా ఉంది, అంటే మీరు అనేది నొక్కి చెప్తున్నాడు. యు అని ఆయన నొక్కి చెప్తున్నాడు. పర్టికులర్గా మీరు, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గారు కానీ, మీరు క్రైస్తవులైనటువంటి మీరు, యేసు సంబంధులుగా ఉన్నటువంటి మీరు, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన వెంట రావడానికి ఇష్టపడినటువంటి మీరు, ఇది మీకు మాత్రమే పరిమితమైనటువంటిది, రెస్ట్రిక్టెడ్ టు యూ అలోన్ అని చెప్పి వారికి ఆయన చెప్పినటువంటి విషయం అది. సో ఆ శిష్యులు ఆయన తరపున ఏమి చేయాలి అనేది ఆయన వారికి వివరిస్తున్నాడు. సో ఇది ఒక వాగ్దానము కాదు. చాలాసార్లు బైబిల్ చదివేటువంటి వారికి ఏది వాగ్దానమో, ఏది వ్యాఖ్యో, స్టేట్మెంటో తెలియనటువంటి
పరిస్థితుల్లో ఉంటారు. ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక వ్యాఖ్య. ఆయన వారి యొక్క బాధ్యత ఏంటి, వారు చేయాల్సినటువంటి కార్యం ఏంటి అనేది చెప్తున్నాడు, వారికి వాగ్దానం చేయట్లేదు. 5వ అధ్యాయంలో మత్తయి సువార్త ప్రారంభంలో ఆయన కొండ ఎక్కి బోధించినప్పుడు ఆయన 8 ధన్యతల గురించి బోధించాడు. సో మీరు తర్వాత 2 నుండి ఆ యొక్క 12వ వచనం వరకు వాటిని చూడొచ్చు. వీరు ఎవరైతే ఆయన చేత ఇట్లా లోకానికి ఉప్పుగా నియమించబడ్డారో వారిలో ఈ 8 ధన్యతలు ఉండాలి. ఈ 8 ధన్యతలు ఉన్నటువంటి వారే ఆ ప్రకారము లోకానికి ఉప్పుగా ఉండగలరు. సో ఆయన మీరు లోకానికి ఉప్పుగా ఉండబోతారు అని చెప్పలేదు. యూ షాల్ బి సాల్ట్ టు ది ఎర్త్ అని చెప్పలేదు. కానీ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్తున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే యు ఆర్ ఉన్నారు, ఆల్రెడీ మీరు ఆ ప్రకారము చేయబడ్డారు. సో మనము ఏమై ఉన్నామో అనేది మనకు అర్థమైనప్పుడు, అది సరైనదిగా ఉన్నప్పుడు మనము దానిని బట్టి సరైనటువంటి కార్యమును చేయగలిగేటువంటి వారముగా ఉంటాం. సో మనము సరిగా ఉంటే మనము సరిగా చేస్తాము. మనము ఉప్పు అయితే తప్పకుండా లోకాన్ని ప్రభావితము చేస్తాము అనేది ప్రభు అయినటువంటి యేసు బోధ ద్వారా గ్రహించాల్సిన సత్యం. సో క్రైస్తవులమైన మనము మన జీవితాలలో ఈ ధన్యతలను ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మాత్రమే మనము లోకానికి ఉప్పుగా ఉంటాం. ఈ లక్షణాలు మనము లోకానికి మేలు చేసేటువంటివిగా, వాటి మీద దైవికమైనటువంటి ప్రభావితాన్ని చూపడానికి ఉపయోగపడేటువంటి విషయాలు. సో ఈ ఒక్క వచనంలో ప్రభు ఏం చెప్పాడు, మీరు ఈ ప్రకారం ఉంటే పనికి వస్తారు, మీరు ఆ ప్రకారం ఉండకపోతే పనికి రారు. మీరు దీవెనగా అయినా మారతారు, లేకపోతే లోకానికి మీరు ఒక భయంకరమైనటువంటి ఆటంకంగానైనా తయారవుతారు. సో దాంట్లో ఒక సూచన చేశాడు, ఒక హెచ్చరిక చేశాడు. ఇప్పుడు శిష్యులకు ఉండాల్సినటువంటి 8 లక్షణాలు, లేకపోతే 8 ధన్యతలు, క్రైస్తవులముగా ఉన్నటువంటి మనము కలిగి ఉండాల్సినటువంటి 8 విషయాలు ఒక్కొక్క మాటలో చూపితే, ఆత్మ విషయమై దీనులైన వారిగా ఉండాలి, పాపం విషయమై దుఃఖపడే వారిగా ఉండాలి, అందరి ఎదుట సాత్వికులుగా ఉండాలి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారిగా ఉండాలి, కనికరం పొందారు గనుక కనికరము చూపేవారిగా ఉండాలి, హృదయంలో అంతరంగ స్వభావములో శుద్ధి గలవారిగా, పవిత్రత గలవారిగా ఉండాలి, ఎవరితో కూడా వారికి అసమాధానం ఉండకుండా అందరితో సమాధానపరచబడిన వారిగా, ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంటే వీరెళ్ళి ఆ గొడవను పెంచకుండా తుంచేసి వారిద్దరి మధ్యలో సమాధానమును కలిగించే వారిగా, నీతి నిమిత్తము హింసింపబడేటువంటి వారిగా వారు ఉండాలి. సో ఈ 8 లక్షణాలు ఎప్పుడైతే ఒక విశ్వాసిలో ఉంటాయో, ఒక శిష్యుడిలో ఉంటాయో, అప్పుడు ఆ వ్యక్తి ఆటోమేటికలీ యేసుప్రభు చెప్పినట్టు లోకానికి ఉప్పుగా పరిగణించబడతాడు, లేకపోతే ఉప్పుగా పరిగణించబడుతుంది. ఈ 8 ధన్యతలు చాలా శ్రేష్టమైనటువంటి ధన్యతలు. ఎంతోమంది వాటిని మరి ఒక పలక మీద రాసి గోడ మీద పెట్టడానికి, ఒక ప్లేక్ మీద రాసి గోడ మీద దాన్ని ఒక డెకరేటివ్ పీస్గా పెట్టుకోవడానికి వాడుకుంటున్నారు. కానీ వీటిని వారి జీవితంలో గుణ లక్షణాలుగా మార్చుకొని జీవించేటువంటి వారు చాలా తక్కువ. అట్లా ఉన్నారు అనేవారు చాలా అరుదు గనుక, లేనివారే ఎక్కువ గనుక లోకం పాడైపోతోందని లోకాన్ని పాడు కాకుండా ఉంచాల్సినటువంటి ఉప్పే నిరంతరము కామెంట్లు చేస్తూ ఉంటే అది వింతగా ఉంటుంది, విచారకరంగా ఉంటుంది. సో ఈ ప్రకారం మనం ఉన్నప్పుడు మనము లోకంలో ఒకరిగా ఉండము, లోకానికి వేరుగా ఉంటాము, లోకానికి భిన్నంగా ఉంటాము, విశిష్టమైనటువంటి వ్యక్తులముగా ఉంటాము. నాన్ క్రిస్టియన్కి క్రిస్టియన్కి మధ్యలో ఉన్నటువంటి తేడా ఎంత అంటే ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం. సో ఈ నాన్ క్రిస్టియన్లో ఉన్నటువంటి ఏ లక్షణము ఈ క్రిస్టియన్లో ఉండకూడదు, అండ్ ఈ క్రిస్టియన్లో ఉన్నటువంటి ఏ లక్షణము ఈ నాన్ క్రిస్టియన్లో ఉండదు. అది ఎప్పుడైతే మనము ప్రభు చేసినటువంటి బోధ ద్వారా గ్రహిస్తామో అప్పుడు ఈ నాన్ క్రిస్టియన్ ఈ యొక్క క్రిస్టియన్ ద్వారా ప్రభావితం అవుతాడు. ఒక మిషనరీ మన దేశానికి వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితము. ఆయన ఇక్కడ సేవ చేసి పోతున్నప్పుడు ఒక హిందూ కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. సో వారు చాలా నిష్ఠ కలిగినటువంటి హైందవ కుటుంబము, వారు ఇంకా యేసుని నమ్ముకోలేదు. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి చిన్న పాపను ఒక ప్రశ్న అడిగాడు. పాప, క్రైస్తవుల గురించి నీ యొక్క ఒపీనియన్ ఏంటి, నీ అభిప్రాయం ఏంటి? ఆ పాప కాసేపు ఆలోచించిన తర్వాత చెప్పిన జవాబు ఏంటంటే, నేను చూసినంత వరకు క్రైస్తవులు అందరికన్నా వేరుగా ఉంటారు, ఇతరులతో వారు కలవరు, ఎవరికి లేనటువంటి ఒక తత్వము వారికి ఉంది అని నేను గమనించాను. సో క్రిస్టియన్ ఈజ్ సంబడి హూ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్. సో క్రైస్తవుడు ప్రతి ఒక్కరిలాగా కాకుండా విశిష్టంగా ఉంటాడు.
సో మనం వేసుకోవాలి ప్రశ్న, నేను యేసుని నమ్మాను, నేను బాప్తిస్మం పొందాను, నేను సంఘ సభ్యుడిని అయ్యాను, నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, నా యొక్క ఇంటిలో ఇతరులు ఎవరైతే క్రీస్తును వెంబడించినటువంటి వారు ఉన్నారో, నాన్ క్రిస్టియన్స్ ఉన్నారో, అన్బిలీవర్స్ ఉన్నారో, నేను వారిలాగా ఉన్నానా లేకపోతే వారికి వేరుగా ఉన్నానా, నా యొక్క వీధిలో ఉన్నటువంటి వారిలాగా ఉన్నానా వేరుగా ఉన్నానా, ఇతర సోకాల్డ్ క్రైస్తవుల్లాగా ఉన్నానా వేరుగా ఉన్నానా, నాలో క్రీస్తు ఉన్నాడా, క్రీస్తు లక్షణాలు ఉన్నాయా? సో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే ఈ 8 ధన్యతలు కలిగినటువంటి వారు లోకానికి ఉప్పై ఉన్నారు. నా ఇప్పుడు ఒక మాట, లోకము అనేటువంటి పదాన్ని గురించి కూడా మనం చూద్దాం. తెలుగు బైబిల్లో లోకం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎర్త్ అని ఉంటుంది, భూమి అని ఉంటుంది. ఎవరు కూడా ఉప్పును తీసుకెళ్ళి మట్టిలో వెయ్యరు, అంటే నేల మీద వెయ్యరు. ఉప్పును నేలలో మట్టిలో వేస్తే అదంతా ఉపయోగపడదు. సో యేసు ప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మిమ్మల్ని ఉప్పు తీసుకుపోయి మట్టిలో వేసినట్టు నేను మిమ్మల్ని ఈ భూమిలో వేస్తాను అని చెప్పట్లేదు. కానీ ఈ లోకం అనేది మనుష్యుల యొక్క సమాజము కనుక వారి మధ్యలో నేను మిమ్మల్ని పెడతాను, మీరు వారిని ప్రభావితము చేస్తారు. సో ఈ విశ్వాసులు, ఈ క్రైస్తవ శిష్యులకు ఈ జీవితాన్ని ఎట్లా దేవుడు పెట్టాడంటే వారు 2 తీవ్రతల మధ్యలో జీవించాలి, 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలో జీవించాలి. ఒక వైపున లోకం ఉంది, ఇంకొక వైపున దేవుడు ఉన్నాడు. ఈ రెండిటి మధ్యలో వారు బ్యాలెన్స్డ్గా జీవించడం అనేది దేవుడి యొక్క కృప చేత మాత్రమే సాధ్యమవుతుంది. సో ఆ 8 ధన్యతల్ని మనం తీసుకుంటే ఆ 2 తీవ్రతలు ఏంటి? ఒకవైపున పేదరికం ఉంది, ఒకవైపున సంపద ఉంది, ఒకవైపున మరణం ఉంది, ఒకవైపున జీవం ఉంది, ఒకవైపున సాత్వికత, ఒకవైపున అహంకారము, ఒకవైపున న్యాయము, ఒకవైపున అన్యాయము, ఒకవైపున నిర్దయ, ఒకవైపున కరుణ, ఒకవైపున అపవిత్రత, మరొక వైపున పవిత్రత, ఒకవైపున యుద్ధము, ఇంకొక వైపున శాంతి, ఒకవైపున హింస, మరొక వైపున పరలోకమందు 2 ప్రతిఫలం. ఈ రెండింటి మధ్యలో ఈ యేసు శిష్యులు జీవించాలి. కత్తి మీద సాము అని అంటారు కదా, కానీ అట్లాంటి కష్టతరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు దానికి కావలసినటువంటి కృపని ఇస్తానన్నాడు. మొదట మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆయన ఇవన్నింటిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. మత్తయి 6:33లోనే అది రాయబడి ఉంది. ఒకవేళ మనం ఆ ప్రకారం జీవించకపోతే అప్పుడు మనము మన సారాన్ని కోల్పోతాము, మనం బయట పారవేయబడతాము, మనుషుల చేత త్రొక్కబడ్డానికి తప్ప మరి దేనికి పనికి రాము అని కూడా ప్రభు అయిన యేసు తన బోధ విన్నటువంటి వారికి చెప్పాడు. ఇప్పుడు ఒక మాట ఉప్పు గురించి చూద్దాం. ఉప్పు యొక్క విలువ ఏంటి? లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. సాల్ట్, యేసుప్రభు చెప్పలేదు యు ఆర్ ద కోల్ ఆఫ్ ది ఎర్త్, మీరు ఈ లోకానికి బొగ్గై ఉన్నారు అని చెప్పలేదు. యు ఆర్ ద షుగర్ ఆఫ్ ది ఎర్త్, మీరు ఈ లోకానికి చక్కెరై ఉన్నారు అని చెప్పలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు బొగ్గు వాడడు, ప్రతి ఒక్కడు చక్కెర వాడడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. పుట్టిన ప్రతి మనిషి ఉప్పు లేకుండా బ్రతకలేడు. ఉప్పు వాడనటువంటి మానవుడు ఒక్కడు లేడు. కనుక యేసు అన్నాడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఈ రోజుల్లో ఉప్పు అంటే మనకి విలువ లేదు, ఎందుకంటే ఉప్పు విస్తారంగా మనకి దొరుకుతుంది, చాలా తక్కువ ధరకి దొరుకుతుంది. కనుక ఉప్పు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియదు. 2000 సంవత్సరాల తర్వాత, యేసు బోధకి 2000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి క్రైస్తవులకి ఆయన ఉప్పు గురించి మాట్లాడినప్పుడు ఏ ఆలోచన, అవగాహనతో మాట్లాడాడో ఇప్పుడు తెలియదు. ఆ రోజుల్లో ఉప్పు చాలా విలువైనటువంటి కమోడిటీ, పదార్థం. ఉప్పు మానవ జీవితానికి అత్యంత కీలకమైనటువంటి ముడిపెట్టబడినటువంటి అంశం. సో ఆ రోజుల్లో వారు ఏమనేవారు? ద వరల్డ్ కెనాట్ ఎండ్యూర్ వితౌట్ సాల్ట్. లోకము ఉప్పు లేకపోతే బ్రతుకజాలదు. అంటే యేసుప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? లోకానికి క్రైస్తవ్యం లేకపోతే లోకము క్షీణించి నాశనానికి పోవాల్సిందే. లోకం రక్షించబడాలి, బాగుపడాలంటే లోకానికి క్రైస్తవ్యం అవసరం. సో ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని దేశస్తుల వారు అందరూ కూడా, మేధావులు, మూర్ఖులు అందరూ కూడా ఒప్పుకున్న ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో 2 పవిత్రమైన ఉన్నవి. ఒకటి సూర్యుడు, రెండవది ఉప్పు. సన్ అండ్ సాల్ట్ ఆర్ ది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ ఇన్ ద వరల్డ్, ఆర్ 2 ఎలిమెంట్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ప్యూర్. రోమన్లు అయితే అది మనకు చాలా గంభీరమైనటువంటి అంశము అని వారు ఎంచారు. హోమర్ అనేటువంటి మేధావి దాన్ని దైవికము అన్నాడు. ప్లాటో అనేటువంటి ఫిలాసఫర్ అది దేవునికి ప్రియమైనటువంటి పదార్థము అన్నాడు. జర్మనీలో ఉన్నటువంటి కొంతమంది తెగ ప్రజలు ఎక్కడైతే ఉప్పు ఊరుతూ ఉంటుందో ఉప్పు ఊటను వారు చాలా భక్తిప్రదమైనటువంటి స్థానంగా ఎంచేవారు. ఆ సమయంలో ఉన్నటువంటి కొంతమంది అనాగరిక తెగలు ఒక బస్తా ఉప్పు
మరి ఒక మనిషి కన్నా విలువైనది అని దానిని వారు ప్రీతిగా ఎంచేవారు. రోమన్ సైనికులకి వారు జీతం ఇచ్చినప్పుడు దానిని లాటిన్ భాషలో సెలేరియం అనేవారు. అంటే శాల్ అంటే ఉప్పు. సో ఉప్పును వారు జీతంగా సైనికులకు ఇచ్చేవారు. ఆ లాటిన్ సెలేరియం నుండే ఈ రోజున మీలో చాలామంది ప్రతి నెల పొందే శాలరీ అనేది మీకు ఇవ్వబడుతుంది. సో ఉప్పు అంత ప్రధానమైంది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, సమయం లేదు, వాటిని విడిచిపెట్టేద్దాం. లేవియా కాండం 2వ అధ్యాయం 13వ వచనానికి వస్తే, లెవిటికస్ 2:13లో ఉప్పు దేవుడి కోసం ప్రజలు, ముఖ్యంగా యూదులు అర్పించినటువంటి ప్రతి బలియాగానికి వారు పెట్టి దేవుడికి ఇచ్చేవారు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నింటితోనూ ఉప్పు అర్పింపవలెను. సో ఆ ప్రకారం వారు దేవుడి సన్నిధానానికి వచ్చిన ప్రతిసారి వారు తెచ్చినటువంటి అర్పణ, నైవేద్యము, నిబంధన విషయమై ఉప్పును కూడా వారు తీసుకుని వచ్చేవారు. అండ్ ఉప్పు అనేది అంత కీలకమైనటువంటి పాత్రను పోషించింది. మీకు జ్ఞాపకం ఉంటే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవుడిని సమీపించడానికి భయపడతాడు, మెల్లగా సమీపిస్తాడు. సొదొమ గొమొర్రాల గురించి దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తాడు. 50 మంది నీతిమంతుల నుండి మొదలు పెడతాడు. చివరికి 10 మంది నీతిమంతుల దగ్గరికి వస్తాడు. అండ్ 10 మంది నీతిమంతులు అక్కడ ఉంటే దాన్ని నాశనము చేయవా ప్రభువా అంటే, అప్పుడు ప్రభు అంటాడు, ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందున నేను. అంటే దుర్మార్గపు పట్టణాలైనటువంటి సొదొమ గొమొర్రాలను ఆయన నాశనము చేయకుండా ఉండాలి అంటే దాంట్లో 10 మంది నీతిమంతులు ఉంటే చాలు. అంటే ఒక 10 మంది రైచియస్ మెన్, 10 రైచియస్ విమెన్ కెన్ స్టాప్ అ కంట్రీ, అ నేషన్, అ సిటీ ఫ్రమ్ బీయింగ్ డిస్ట్రాయిడ్. సో దాన్ని బట్టి దేవుడు మనకి ఎంత విలువనిచ్చాడు, దేవుడు మనకి ఎంత పెద్ద ఔన్నత్యాన్ని ఇచ్చాడు, ఎంత పెద్ద ఆధిక్యతనిచ్చాడు, ఎంత ఎత్తుగా మనల్ని పెడుతున్నాడు అనేది మనం గమనించినప్పుడు, ఒక భక్తిపరుడు, ఒక పరిశుద్ధుడు, ఒక యేసు శిష్యుడు లోకంలో ఎంత పెద్ద బృహత్తరమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడో గుర్తించినప్పుడు వారు పరిచర్య చేస్తే ఎంత గొప్ప కార్యములు జరుగుతాయి. ఒక రాజుగారికి 3 కుమార్తెలు ఉండేవారు. ఆయన ఒకరోజు వారిని పిలిచి తనను వారు ఎంత ప్రేమిస్తున్నారు అని తెలుసుకోవడానికి వారిని అడిగాడు. నన్ను మీరు ఎంత ప్రేమిస్తున్నారు? పెద్ద పాప అంది, డాడీ నేను నిన్ను బంగారం కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను. రెండో పాప అంది, నేను నిన్ను వెండి కన్నా, ప్రపంచంలో ఉన్న వెండి అంతటికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను అంది. చిన్న పాప అంది, నాన్న నేను నిన్ను ఉప్పు కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాను అంది. తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే మనందరికీ తెలిసినట్టు వెండికి విలువ ఉంది, బంగారానికి విలువ ఉంది, ఉప్పుకేం విలువ ఉంది లేదు. సో తండ్రి బాధపడిపోతున్నాడు. సో తండ్రి కుమార్తెల మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ అక్కడే ఉన్నటువంటి వంటవాడు విన్నాడు. సో తండ్రికి ఉప్పు విలువ ఏంటో నేర్పిద్దామని చెప్పి ఆ ఉదయం పలహారంలో ఉప్పే వేయలేదు. సో రాజుగారు భోజనం చేయలేకపోయారు, మధ్యాహ్నం ఉప్పే వేయలేదు. ఎన్నో రకాలైనటువంటి వంటకాలు, పదార్థాలు ఉన్నాయి, కానీ ఒక్క దాంట్లో కూడా ఇంత చిటికెడు ఉప్పు కూడా లేదు. రాజు తినలేకపోయాడు. అప్పుడు మరి వంటవాడు అన్నాడు, రాజా ఇప్పుడు మీకు అర్థమైందా ఉప్పు విలువ ఏంటో? సో మీ చిన్న పాప ఏం చెప్తుందంటే, నీవు లేకుండా నేను బ్రతకలేనంటోంది. బంగారం లేకుండా బ్రతకొచ్చు, వెండి లేకుండా బ్రతకొచ్చు, కానీ మీరు ఒక 30 ఏళ్ళు ఉప్పు లేకుండా తిని బతకండి. బ్రతకగలరా చెప్పండి? 30 ఏళ్ళు ఏందండి? 3 రోజులు బతకలేము, 3 పూటలు బతకలేము ఉప్పు లేకపోతే. హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలో పేటెంట్ సంపాదించింది, కానీ దాంట్లో ఉప్పు లేకపోతే మనం తినలేము, మెతుకు కూడా పోదు లోపలికి. సో ఇక్కడ యేసుప్రభు చెప్పినటువంటి గంభీరమైనటువంటి సత్యాన్ని మనం ఎంత త్వరగా గ్రహిస్తే అంత త్వరగా మనం ఆయన సాధనాలుగా మారుతాం. 5వ అధ్యాయంలో 2 నుండి 12 వరకు దేవుడు మనకే దీవెనిస్తున్నాడో దాని గురించి చెప్పాడు. తర్వాత 13 నుండి 16 వరకు ఆ దీవెనతో మనము లోకాన్ని ఎట్లా దీవించాలో దాని గురించి మనకు చెప్తున్నాడు. సో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే క్రైస్తవులు మాత్రమే ఆ విశిష్టమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఒకసారి మీరు తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని తిప్పి చూడండి. టైటస్ 2:14 ఆయన సంబంధులకు ఆయన చేసినటువంటి రక్షణ కార్యము ద్వారా ఇచ్చినటువంటి గొప్ప దీవెన ఏంటి అనేది అక్కడ మనకి చూపించబడుతోంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను.
సో యేసు సిలువలో మన కొరకు బలియాగమైనప్పుడు ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మనల్ని సమస్తమైన దుర్నీతి నుండి వేరు చేశాడు, విడుదల చేశాడు, విమోచించాడు. ఎందుకు విమోచించాడు? సమస్త దుర్నీతి నుండి బయటికి ఎందుకు వచ్చామంటే మనం ఇక సత్క్రియలు చేయడానికి, నీతితో మనము జీవించడానికి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, అంటే మేలు కార్యములు చేసేటువంటి విషయముల్లో ఇంట్రెస్ట్ చూపేటువంటి వారిగా మనల్ని తయారు చేశాడు. ఇప్పుడు మీరు పోయి ఒక సర్వే చేయండి, ఒక చోట 1000 మంది క్రైస్తవులు ఉంటే ఆ 1000 మంది క్రైస్తవులు సమస్త దుర్నీతి నుండి విమోచింపబడ్డాము అనే సాక్ష్యం ఇస్తే వారిలో ఎంతమంది సత్క్రియల యందు ఆసక్తితో బతుకుతున్నారు, సత్క్రియలు చేస్తున్నారు? సర్వే చేయండి, మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళందరూ కూడా నిజంగా సమస్త దుర్నీతి నుండి విమోచింపబడలేదు అనేటువంటి జవాబుతో వెనక్కి వస్తారు మీరు. ఎందుకంటే చాలా తక్కువ మందికి సత్క్రియల యందు ఆసక్తి ఉంది. వెరీ ఫ్యూ క్రిస్టియన్స్, వెరీ ఫ్యూ సో కాల్డ్ సెయింట్స్, డిసైపుల్స్ ఆఫ్ జీసస్ ఆర్ రియలీ ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ గుడ్ వర్క్స్. సత్క్రియ అనేది వారికి అసలు ఆలోచనలో కూడా ఎక్కడా తట్టట్లేదు. కానీ యేసు అంటున్నాడు, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. సో సింపుల్గా చెప్పాలంటే, వన్ లైన్గా చెప్పాలంటే, వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ సిన్ అండ్ సెట్ అపార్ట్ ఫర్ గుడ్ వర్క్స్. మనం పాపము నుండి ఎందుకు విమోచించబడ్డాం, ఎందుకు రక్షించబడ్డాం అంటే మనము సత్క్రియలు చేయడానికి, సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాం. అది ఒక ధన్యత. రెండవది రాసుకునేవారు, రెండవ పాయింట్, ద వర్క్ ఆఫ్ సాల్ట్, పని, ఉప్పు చేసే పని. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. సో ఉప్పు అనేక రకాలైనటువంటి పనులు చేస్తుంది. కొంతమంది ప్రసంగాలు చేసినప్పుడు ఉప్పు చేసేటువంటి 7 విషయాలు, ఉప్పు చేసేటువంటి 12 విషయాలు అని చెప్తుంటారు. మనం ఇక్కడ యేసు చెప్పినటువంటి దాని ప్రకారము ఆయన కాలంలో ఉన్నటువంటి దాని యొక్క మూలమైనటువంటి కార్యము చేసేటువంటి విధానం, వ్యవహారాన్ని బట్టి ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. 2 కూడా సరిపోతాయి, కానీ 3 నేను మీకు చెప్తాను. ఈ 3 మూలమైనటువంటి విషయాలు యేసు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నప్పుడు ఈ 3 వారికి ఆయన చెప్తున్నాడు. మొదటిది ఏంటి? సాల్ట్ ప్రిజర్వ్స్, ఉప్పు నిల్వ చేస్తోంది. సో యేసు చెప్పినటువంటి ఉప్పు అన్నదానికి మీరు లోకంలో ఉన్నటువంటి విషయాలను, మంచి వాటిని చెడిపోకుండా నిలువ చేసేటువంటి వారు. ఆ రోజుల్లో మరి రెఫ్రిజరేషన్ అనేది లేదు, ఐస్ను తయారు చేసేటువంటి మెషిన్లు లేవు, ఇంట్లో రెఫ్రిజరేటర్ ఫ్రిడ్జ్లు ఉండేవి కావు. అప్పుడు వారికి అట్లాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. సో ఆ రోజుల్లో మాంసమును నిల్వ పెట్టాలి, అది పాడైపోకుండా ఉండాలి అంటే దానికి బాగా ఉప్పు పట్టించేవారు, లేకపోతే దాన్ని ఉప్పు నీటిలో ముంచి పెట్టేవారు. చేపలు పాడైపోకుండా ఉండాలంటే ఉప్పు పట్టించేవారు, ఉప్పు నీటిలో ముంచి పెట్టేవారు. సో ఏదైనా పదార్థం పాడైపోకుండా ఉండాలి, ఎక్కువ కాలం ఉండాలి, వారికి ఉపయోగపడాలి అంటే దాన్ని నిల్వ చేయడానికి ఏకైక మార్గము ఉప్పును పట్టించడం. సో మంచివి చెడిపోకుండా, చెడిపోతున్నవి ఇంకా చెడిపోకుండా ఉప్పు నిరోధించేటువంటి ఒక గొప్ప శక్తివంతమైనటువంటి పదార్థం. ఉప్పు ఎప్పుడు కూడా కరప్షన్ని బాగు చేయదు. ఇట్ డస్ నాట్ క్యూర్ కరప్షన్. కుళ్ళును ఉప్పు బాగు చేయదు, కానీ కుళ్ళిపోకుండా ఆపు చేస్తుంది. సో సమాజంలో ఉన్నటువంటి చెడును క్రైస్తవులు తీసేయగలరా? తీసేయరు. కానీ సమాజంలో ఎక్కువ చెడు పెరిగిపోకుండా క్రైస్తవులు ఆపు చేయగలరా? ఆపు చేయగలరు. సో ఆ ప్రకారము ఉప్పును వారు నిల్వ చేయడానికి, కాపాడడానికి ఉపయోగించేవారు. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక మిషనరీ, ఆయన మరి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. ఆయన సౌత్ ఆఫ్రికాలో చాలా ఘనమైన దేవుని సేవ చేసి జాంబియా అనే దేశంలో లోతైనటువంటి ఒక ప్రాంతంలో ఆయన ప్రాణాలు విడిచాడు. చిటాంబు అనేటువంటి ఒక విలేజ్ అన్నమాట, జాంబియాలో. అది అడవుల్లో ఉండేటువంటి ప్రాంతం ఆ సమయంలో. మరి అక్కడ ఆయన ప్రాణం విడిచాడు. కొన్నేళ్ల క్రితం నేను అక్కడికి పోయి ఆయన హృదయాన్ని ఎక్కడ పాతి పెట్టారో చూసి వచ్చాను. సో ఆయన అక్కడ చనిపోయినప్పుడు అక్కడ వారు ఏమి రాసి పెట్టారు? వారు రాసి పెట్టారు, డేవిడ్ లివింగ్స్టన్కి 2 నమ్మకమైనటువంటి సేవకులు ఉండేవారు, ఆ స్థానిక ఆఫ్రికన్లు.
వారు ఆయన యొక్క హృదయాన్ని తీసేశారు, అంటే దేహము నుండి గుండెను తీసేశారు. ఈయన హృదయం మాది గనుక ఇది ఇక్కడే మా దేశంలో పెడతామని అక్కడ పాతి పెట్టేశారు. శరీరమును పైనుండి కింది దాకా ఉప్పుతో నింపారు. ఉప్పుతో నింపి దాన్ని 14 దినాలు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సాల్టెడ్ బాడీని 14 దినాలు ఎండకు పెట్టారు. అది బాగా ఇక చెడిపోదు అన్నప్పుడు ఆ ఇద్దరు మరికొందరి సహాయంతో 1000 మైళ్ళు 9 నెలలు ఆ శరీరాన్ని మోసుకొని నడుచుకొని వచ్చి ఓడ ఎక్కిస్తే అది ఇంగ్లాండ్కి వచ్చింది. ఇంగ్లాండ్లో వెస్ట్ మినిస్టర్ యాబీలో డేవిడ్ లివింగ్స్టన్ని వారు సమాధి చేశారు. సో ఆయన గుండె ఎక్కడ పాతి పెట్టారో అక్కడ చూశాను. ఇంగ్లాండ్లో ఆయన సమాధి, ఉప్పుబట్టిన దేహాన్ని ఎక్కడ పాతి పెట్టారో ఆ యొక్క సమాధిని నేను చూశాను. సో వారు ఆ రకంగా ఆ యొక్క దేహాన్ని పంపడానికి ఉప్పును ఎట్లా నిల్వ చేయడానికి వినియోగించారో చూడండి. లేకపోతే ఆయన దేహం ఇంగ్లాండ్కి చేరేదే కాదు. సో ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తాం, ఒక యోసేపును దేవుడు లేపాడు లోకమునకు ఉప్పుగా. ఆయన పరాయి ప్రభుత్వములో పాపాత్ముల యొక్క పరిపాలన కింద యోసేపును తన కొరకు ప్రభావశీలి అనేటువంటి ఉప్పుగా వాడుకున్నాడు. తర్వాత కాలంలో ఎస్తేర్ అనేటువంటి మరొక యువతిని దేవుడు అట్లా వాడుకున్నాడు. ఆ తరువాత కాలంలో దానియేల్ అనేటువంటి మరొక భక్తుణ్ణి ఆయన వాడుకున్నాడు. వీరు అన్యుల మధ్యలో ఉన్నారు, దేవుణ్ణి ఎరుగనటువంటి సమాజంలో ఉన్నారు, దేవుని యొక్క భక్తులకు ఉండేటువంటి ఒక్క లక్షణము లేనటువంటి ప్రజల మధ్యలో ఉన్నారు. వారు వీరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, వీరు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు అందుకనే అంటున్నాడు 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. సో మనము ఎట్లాంటి జనాల మధ్యలో ఉన్నాం? వారికి 2 లక్షణాలు ఉన్నాయని వచనంలో పౌలు చెప్తున్నాడు. ఒకటి, వారు మూర్ఖులు. రెండవది, వారు వక్రమైన అంటే పర్వర్ట్, లేకపోతే కుళ్ళిపోతున్నటువంటి వారి మధ్యలో మనం ఉన్నాము. కనుక మనము మన స్వభావం విషయంలో, మన సంభాషణ విషయంలో అండ్ మన యొక్క సత్ప్రవర్తన విషయంలో సరిగ్గా ఉంటే, సత్యాన్ని చూపించే వారిగా ఉంటే, యేసు యొక్క నిజమైనటువంటి ప్రతినిధులముగా ఉంటే వారిని మనము నశించిపోకుండా దేవుడి వైపు తిప్పగలం. 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది, కాగా వాడు అంటే ధర్మ విరోధి, క్రీస్తు విరోధి అయినటువంటి యాంటీ క్రైస్ట్ వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. సో 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో మీరు ఆ యొక్క భాగమంతా చదువుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, విశ్వాసులు పరిశుద్ధాత్మ నిలయముగా భూమి మీద ఉన్నారు గనుక వారు భూమి మీద ఉన్నంత వరకు ధర్మ విరోధి ప్రత్యక్షం అవ్వడు, విశ్వాస భ్రష్టత్వం అనేది ప్రబలదు. ఎందుకంటే వీరు దాన్ని ఆపుతున్నారు. ఎప్పుడైతే వీరు ర్యాప్చర్ అవుతారో, యేసు వచ్చినప్పుడు వీరు ఎత్తబడతారో, విశ్వాసులు పరిశుద్ధాత్మతో లోకము నుండి నిష్క్రమిస్తారో అప్పుడు ధర్మ విరోధి బయటకు వస్తాడు, భ్రష్టత్వం బయటకు వస్తుంది. సో అప్పటిదాకా దాన్ని మనము ఆపు చేసేటువంటి వారముగా ఉంటాం. సో నీవు నీ ఇంటిలో, నీవు పనిచేసేటువంటి కార్యాలయంలో, లేక నీవు చదివేటువంటి కాలేజీలో, నీవు ఎక్కడెక్కడైతే మసులుకుంటున్నావో ఆ ప్రాంతాల్లో సాల్ట్గా ఉంటున్నావా? ఒక వ్యాపారి, ఆయన ఒక అన్యుడు, ఆయన రక్షణ పొందనివాడు, ఆయన మరొక వీధిలో ఉన్నప్పుడు అక్కడ ఒక చర్చ్ బిల్డింగ్ కట్టడానికి అందరి దగ్గర వారు డొనేషన్ వసూలు చేస్తూ ఆయన దగ్గరికి కూడా వచ్చారు. సో ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆ చర్చ్ పెద్దలు డొనేషన్ ఇమ్మంటే ఆయన $200 డొనేషన్ ఇచ్చాడు. ఆయన చెప్పాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి ఇస్తాను అని. సో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి ఇంకొక ఆయన అడిగాడు, మీరు క్రిస్టియన్ కాదు, మీకు యేసు ప్రభు అంటే భయము భక్తి లేదు, మీరు ఎప్పుడు చర్చికి వెళ్ళి కాలు పెట్టి దాంట్లో కూర్చోలేదు, మీరు ఎందుకు అంతా $200 సంఘానికి ఇచ్చారు అంటే ఆయన చెప్పాడు, మీకు అర్థం కావాలి ఒక విషయం, అదేంటంటే నేను, నా భార్య, నా బిడ్డలు ఇక్కడ ఉంటున్నాం అండ్ మాకు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి అండ్ ఆ చర్చ్ అక్కడ ఉంటే మాకు సురక్షితంగా ఉంటుంది. ఆ చర్చిలో వారు సువార్త ప్రకటిస్తారు, ఆ చర్చిలో వారు దేవుడి భయం గురించి బోధిస్తారు, ఆ చర్చిలో పాపులను నీతిమంతులుగా మారమని ప్రేరేపిస్తారు. అది అక్కడ ఉంటే నాకు క్షేమం, అక్కడ ఉంటే ఇక్కడ నాకు విరోధమైనటువంటి లేకపోతే హానికరమైనటువంటి అంశాలు జరగకుండా సంఘము, సంఘ సేవ ఆపు చేస్తుంది కనుక ఇప్పుడే కాదు, నేను బతుకున్నంత కాలం ప్రతి సంవత్సరం సంఘానికి చందా ఇవ్వమంటే ఇస్తాను. సో ఒక అన్యుడు కూడా తెలుసుకున్నాడు. రెండవది, సాల్ట్ ప్యూరిఫైస్. ఉప్పు పవిత్రపరుస్తుంది, లేకపోతే ఉప్పు శుద్ధి చేస్తుంది.
సో ఉప్పు తెల్లగా ఉంటుంది, అందుకనే వారు అంటారు ప్యూరిటీ ఆఫ్ సాల్ట్ అంటారు. అంటే ఉప్పు ఎంత తెల్లగా ఉందంటే దాని మీద మరి ఆ యొక్క పవిత్రత అనేది అట్లా ఉట్టిపడుతోంది, అది మెరిసిపోతూ ఉంటుంది, మెరిసిపోయేటువంటి తెల్లదనం దానికి ఉంది. రోమన్లు అందుకనే ఉప్పు అంటే పవిత్రమైనది అనేవారు. మీకు సత్యము తెలుసా? సముద్రంలో ఉప్పు ఎందుకు పెట్టాడు దేవుడు? సముద్రంలో ఉప్పు లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతుకులేం. శాస్త్రవేత్తలు మనకు చెప్పేది ఏంటంటే సముద్రాలు, మహాసముద్రాల్లో ఉప్పు లేకపోతే దాంట్లో నుండి వచ్చేటువంటి దుర్వాసన, దాంట్లో కుళ్ళిపోయేటువంటి విషయాల ద్వారా భూమి మీద ఒక్కడు బ్రతకలేడు, గాలి పీల్చుకోలేం. సో సముద్రంలో దేవుడు, మహాసముద్రాల్లో దేవుడు ఉప్పును ఒక ఉద్దేశంతో పెట్టాడు, మనం ఈ భూమి మీద గాలి పీల్చుకొని బ్రతకడానికి. సో ఉప్పు అనేది శుద్ధి చేస్తుంది, ఉప్పు అనేది మరి పాడైపోకుండా నిల్వ చేస్తుంది. అండ్ ఆ రోజుల్లో పుట్టినటువంటి బిడ్డలకు, నవజాత శిశువులు అంటారు కదా, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలను ఉప్పు రాసి కడిగేవారు, లేకపోతే ఉప్పేసినటువంటి నీటితో వారికి స్నానం చేయించేవారు, గాయాలకు ఉప్పు కట్టేవారు, ఎందుకంటే అది స్వస్థపరిచేటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంది. సాల్ట్ ఈజ్ వెరీ అగ్రెసివ్, అంటే ఉప్పు చాలా దూకుడు గుణాన్ని, తీక్షణమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. మీరు ఇంత 5 కిలోల కూరలో ఇంత ఒక చెంచా ఉప్పు వేయండి, ఒక్క అర నిమిషము లేకపోతే 2 నిమిషాల తర్వాత వచ్చి చూడండి, అది ఎక్కడ విడిచిపెట్టకుండా మొత్తం అంతటికీ అది వెళ్ళిపోతుంది. సో ఉప్పు అట్లా దేంట్లోనైతే మనం వేస్తామో దాంట్లో అది పూర్తిగా కలిసిపోతుంది, కలిసినప్పుడే అది పనిచేస్తుంది. అది కలవకపోతే, ఉప్పుకి పదార్థానికి కాంటాక్ట్ లేకపోతే పదార్థం పాడైపోతుంది. అట్లాగే క్రైస్తవుడికి లోకానికి కాంటాక్ట్ లేకపోతే లోకం పాడైపోతుంది. నువ్వు క్రైస్తవుడిగా ఉండి సంఘంలో ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేసినా, ఎన్ని బైబుల్ స్టడీల్లో ఇన్ డెప్త్ బిబ్లికల్ టీచింగ్ పొందినా, నీకు లోకంతో కాంటాక్ట్ లేకపోతే లోకము నాశనం అవుతుంది. నీ ప్రార్థనలు, నీ డీప్ బైబిల్ స్టడీలు నిరుపయోగం అయిపోతాయి. మనం ఈ రోజున ఎంతో మంది క్రైస్తవులము చర్చ్తో మేమున్నాం కదా, లోకంతో మాకేం పని అని కాంటాక్ట్ లెస్ క్రిస్టియన్స్ అయిపోయాం. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేదు, దాన్ని మనము జరిగించుటకు బదులు దానిని మనము నిలిపివేస్తున్నాం. మాంసం పాడైపోతే మాంసాన్ని నిందించడంలో అర్థం లేదు. మాంసానికి బ్యాక్టీరియా పడుతుంది, బ్యాక్టీరియా దూరుతుంది, బ్యాక్టీరియా ప్రతి క్షణం మాంసాన్ని పాడు చేసేస్తుంది. సో మాంసం పాడైపోతే మాంసాన్ని నిందించకూడదు. మాంసం పాడైనప్పుడు వేయాల్సిన ప్రశ్న ఉప్పు ఎక్కడుంది? సో సమాజం పాడైపోయినప్పుడు సమాజం పాడైపోతుంది అని మనము అందరం అంటూనే ఉంటాం, కానీ సమాజం పాడవకుండా ఆపే మనం ఎక్కడున్నాం? అందుకని ఒక ఆయన అన్నాడు, డు నాట్ బ్లేమ్ ద వరల్డ్, ద ఫాల్ట్ ఈజ్ విత్ ద సాల్ట్ అని. లోకాన్ని నిందించొద్దు, తప్పంతా ఉప్పులో ఉందన్నాడు ఆయన. ఉప్పు ఎక్కడుంది? 2వ రాజులు 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు, 2 కింగ్స్ 2nd చాప్టర్ 19 through 22. 2వ రాజులు 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇది ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. సో విషపూరితమైనటువంటి నీటిలో ఆయన ఉప్పు వేశాడు, యెహోవా నామమున వేశాడు, అది మంచినీరు అయిపోయింది. ఇప్పటిదాకా ప్రాణాలు తీయకుండా ప్రాణాలు కాపాడుతుంది. సో అట్లా దేవుడు తన ప్రజలు లోకానికి ఉప్పై ఉన్నాడు అంటే ఒక బెస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, తన ప్రజల గురించి ఒక శ్రేష్టమైనటువంటి వర్ణనను ఆయన ఇచ్చాడు. సో మనం వ్యక్తిగతంగా ఒక్కొక్క ఇండివిజువల్ క్రిస్టియన్ లోకానికి ఉప్పుగా ఉండాలి. అట్లా మనం ఉంటే, అట్లా భక్తి పరులు మరి దేవుడికి తమను అర్పించుకుని ఆయన తరపున పని చేయడానికి ఏదైనా
ఎదుర్కోవడానికి సిద్ధ మనస్కులుగా ఉన్నటువంటి నిష్ట కలిగినటువంటి శిష్యులు ఎక్కడికైనా వచ్చారనుకోండి, వారి గురించి ఇతరులకు ఆ పాటికి ఒక అవగాహన ఉంటుంది. వీరు మనలాంటి వారు కారు, వీరికి దేవుడి భయం ఉంది, వీరు అవినీతిని చెయ్యరు, అవినీతిని వీరు ఇష్టపడరు, దాన్ని వీరు నివారిస్తారు. కనుక అక్కడ ఎవరైనా కూర్చొని కొన్ని కుళ్ళు జోకులు మాట్లాడుతుంటే సడన్గా క్రిస్టియన్ వచ్చాడనుకోండి, వాళ్ళు వెంటనే ఆపు చేసేస్తారు. అతడు పోయిన తర్వాత మళ్ళా మాట్లాడదామని. పాస్టర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, టీవీలో సినిమా చూస్తున్నారు, టప్పును కట్టేస్తారు. పాస్టర్ పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుందామని. అరే ఎందుకు దేవుడి మీద నీకు ఆ భయం లేనప్పుడు పాస్టర్ వచ్చినా కూడా పాస్టర్కి కప్పు ఇచ్చి మంచిగా ఉంది సీన్, నువ్వు కూడా చూడు పాస్టర్ అంటే అయిపోదు. అంటే క్రైస్తవుడు అట్లా రాగానే, నాకు తెలిసినటువంటి ఒక ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేవాడు, ప్రతి నెల ఆ యొక్క ఆఫీస్లో అందరికీ లంచాలు కవర్లోకి వస్తాయి, కానీ ఆయన అక్కడ ఉంటే ఆ కవర్లు పంచరంట. ఎందుకంటే ఆయన దానికి విరోధి, ఆయన తీసుకోడు, ఎవరిని తీసుకోవద్దని చెప్తుంటాడు కనుక ఆయన సమక్షంలో లంచాల కవర్లు పంచరు, ఆయన బయటికి పోగానే పంచుకుంటారంట. సో ఆ ప్రకారం మనం చూస్తే క్రైస్తవులు వస్తున్నారంటే కుళ్ళును ఆపు చేయడానికి, చెడును నివారించడానికి, దేవుడికి అయిష్టమైనటువంటి కార్యకలాపాలను వారు అక్కడికక్కడే తొక్కేయడానికి వస్తున్నారు. సో ప్రతి క్రైస్తవుడు ప్రతి చోట అట్లా ఉంటే ఎంత బాగుంటుంది. వారు అబద్ధాలు ఆడుతున్నప్పుడు నువ్వు నోరు మూసుకుని ఉంటావు, వారు సినిమాలు చూస్తున్నప్పుడు దాని చెడు గురించి నువ్వు చెప్పకుండా ఉంటావు, వారు లంచాలు ఇస్తున్నప్పుడు నీవు దాని గురించి ఎందుకు ఇవ్వకూడదో, ఎందుకు చట్టరీత్యా నేరమో, ఎందుకు అన్యాయమో చెప్పవు గనుక, ఒక క్రిస్టియన్గా ఉండి నువ్వు ఆ పని చేయవు గనుక నీవు అక్కడ ఉన్నా కూడా వారు పట్టించుకోకుండా వారు సేవి చేస్తారు. కానీ నీవు ఎప్పుడైతే చెప్తూ వస్తావో వారు నెక్స్ట్ టైం అది చేయడానికి నీవు ఉన్నప్పుడు చేయకుండా ఉంటారు. సో క్రిస్టియన్స్ అట్లా ఉంటున్నారా? హెలెన్ ఎవింగ్ అనేటువంటి ఒక యవనస్తురాలు స్కాట్లాండ్లో పుట్టింది, పెరిగింది, 22 సంవత్సరాలకే మరణించింది. కానీ యవన కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చింది, రక్షించబడింది. ఆమెకి మిషనరీగా వెళ్ళి సేవ చేయాలి యూరోప్లో అనేటువంటి ఆశ ఉండేది. రష్యన్ భాష అనర్గళంగా మాట్లాడడం నేర్చుకుంది. కానీ ఆమె ఇంటికి దూరంగా పోలేని పరిస్థితి, ఎప్పుడు పోలేదు ఆమె. తర్వాత ఆమెకి మాట్లాడడం రాయడము చేతగావు. ఆమెకి చేతనైంది ఒక్కటే, అదేంటంటే ప్రార్థన చేయడం, విజ్ఞాపన ప్రార్థన చేయడం. సో ఆమె వివిధ దేశాల్లో ఉన్నటువంటి అసంఖ్యాకులైనటువంటి మిషనరీల కొరకు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి మోకాళ్ళ మీద ఉండి దేవుడి వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసేవాది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క పర్సనల్ డైరీ వారు తెరిచి చూస్తే దాంట్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి 300 మంది మిషనరీల పేర్లు రాయబడున్నాయి. ఎవ్రీడే 300 మంది మిషనరీలను పేర్లు పెట్టి మరి ఆమె ప్రార్థన చేసింది. 22 ఇయర్స్కి చనిపోయింది. She was not only salt to Scotland, she was the salt of the earth. ఆమె చనిపోయినప్పుడు ఆ యొక్క అసంఖ్యాకులైనటువంటి మిషనరీలు ఏడ్చారు, అయ్యో మా కొరకు అంత సిన్సియర్గా స్పిరిచువల్గా కవరింగ్ ఇచ్చేటువంటి ప్రేయర్ వారియర్ లేకుండా చనిపోయింది, ఇప్పుడు మా బలం తగ్గిపోతుందేమో. మనలో ఎంతమంది ఆ ప్రకారము లోకానికి ఉప్పుగా ఉండడానికి, మనం పోతే ఉప్పుగా ఉంటాము, మనం పోలేకపోయినా పోయేంత వరకు ఉప్పుగా ఉండడానికి ఈ రకంగా ప్రార్థనల ద్వారా ప్రభావితం చూపడానికైనా ఆశ కలిగి ఉన్నామా? సో ఆమె గురించి ఆమె స్నేహితురాళ్ళు చెప్పిన సాక్ష్యము, ఈమె మాతో గ్లాస్గో యూనివర్సిటీలో చదువుకుంది. యూనివర్సిటీలో ఈమెతో మేమున్న దినాలు షీ వాజ్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సువాసన అంటే ఏంటో మాకు చూపించింది. దట్ ఈస్ లైఫ్. మనిషిగా పుట్టి యేసు ద్వారా రక్షించబడినందుకు మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆ ప్రకారమైనటువంటి జీవితం మనకు ఉండాలి. లోకము ఎట్లాంటిదంటే ప్రతిసారి దానికి ఒకే ఒక్కటి చేతనవుతుంది, అది ఒకే ఒక దాని మీద దృష్టి పెడుతుంది, స్టాండర్డ్లను తగ్గించడం. దాని యొక్క అవకాశాలను చేజెక్కించుకోవాలంటే స్టాండర్డ్స్ లేకుండా చేయాలి, ప్రమాణాలు లేకుండా చేయాలి. సో మనము ప్రమాణాలు కలిగి జీవించే వారము కనుక అది నిజాయితీలో ప్రమాణాలు తగ్గిస్తుంది, పనిచేసే విషయంలో శ్రద్ధాశక్తి ప్రమాణాలు తగ్గిస్తుంది, చిత్తశుద్ధి ప్రమాణాలు తగ్గిస్తుంది, నైతికత ప్రమాణాలు తగ్గిస్తుంది. లోకం అట్లా ఉంటుంది. కానీ క్రైస్తవుడు మాటల్లో, ప్రవర్తనలో, ఆలోచనలో అండ్ జీవిత విషయాల్లో సంపూర్ణమైన పవిత్రత అన్న ప్రమాణాన్ని పెట్టుకొని జీవిస్తే అతడు ఇతరులను ఎందుకు ప్రభావితము చేయలేడు. యాకోబు అంటాడు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తమను తాము కాపాడుకొనుటయునే.
సో మనం ఈ లోకంలో ఉంటాము, కానీ లోకము యొక్క మాలిన్యం మనకంటదు. మనము లోక మాలిన్యములను శుద్ధి చేసే ఉప్పుగా ఉంటాం. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 17:11. ఇది ఆయన ప్రార్థనలో చెప్పాడు, నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. 16వ వచనంలో అంటాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకంలో ఉన్నారు, లోక సంబంధులు కారు. సో దే పెనట్రేట్ ఇన్ టు ద వరల్డ్, బట్ దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. పెనట్రేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం సపరేషన్ ఉంది. ఉప్పు తన పనిని చేస్తుంది. ఉప్పును ఏమీ ప్రభావితము చెయ్యదు. ఉప్పు సమస్తాన్ని ప్రభావితం చేసేస్తుంది. సామెత 14:34, ప్రావర్బ్స్ 14:34, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. సో నీతి ఒక దేశానికి, ఒక సమాజానికి, ఒక జనాంగానికి ఘనతను తెచ్చిపెడుతుంది. అది పైకి లేపుతుంది నీతి. మూడవది, సాల్ట్ పర్మియేట్స్. ఉప్పు వ్యాపిస్తుంది. ఉప్పుకున్నటువంటి గొప్ప స్పష్టమైనటువంటి గుణం ఏంటంటే అది వ్యాపిస్తుంది. అది లోపలికి 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 వెళ్ళిపోతుంది. అండ్ ఉప్పు మనకి తెలుసు, ఆహారంలో ఉప్పు ఇచ్చినంత రుచి మరి ఏది కూడా మనకివ్వదు. సో ఆహారానికి ఉప్పు ఎలాగో జీవితానికి క్రైస్తవ్యం అలాగా. కానీ కొన్నిసార్లు నాకు ఆ స్టేట్మెంట్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది. తెలియనటువంటి లోకానికి క్రైస్తవ్యం యొక్క రుచి, తెలియనటువంటి లోకానికి క్రీస్తు యొక్క మహిమలు, క్రీస్తు యొక్క విశిష్టతలు, క్రీస్తు యొక్క అపారమైనటువంటి కృప కనికరాలు ఎప్పుడూ రుచి చూడనటువంటి లోకానికి అది అర్థం కాకపోవచ్చు. కానీ యెహోవా ఉత్తముడని మేము రుచి చూచి ఎరిగితిమి అని చెప్పి, రుచి చూచి ఎరిగితిని అని పాడేటువంటి మనము దేవుడి పట్ల ఎంత ప్రేమ, ఎంత నిష్ఠ, ఎంత సమర్పణ కలిగి ఉండాలో అంత కలిగి ఉంటున్నామా? మన ద్వారా మన కుటుంబము, నేను లేకపోతే కుటుంబము మరి రుచి లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన మనం చేస్తున్నామా? నేను లేకపోతే నా స్నేహితులకి రుచి అనేది ఉండదు, జీవితం యొక్క అర్థము తెలియదు అనేటువంటి ఆలోచన మనం చేస్తున్నామా? నా చర్చ్లో నేను ఒక బీకన్ ఆఫ్ లైట్ని, నా సంఘానికి నేను ఒక వెలుగును, నా సంఘానికి నేను ఉప్పును, అక్కడ రక్షణ లేని వారు వస్తున్నారు, వారికి నేను ఉప్పుగా పనిచేస్తాను అనేటువంటి ఆలోచన చేస్తున్నామా? దైవభక్తి కలిగినటువంటి వారి సాన్నిధ్యాన్ని ఎంతోమంది కోరుకోరు, కానీ కొందరుంటారు కోరుకునేవారు. ఎందుకంటే వారికి తెలుసు వీరు నిష్పక్షపాతంగా నిజం చెప్తారు, వీరు స్వచ్ఛంగా నా క్షేమం కోరి నాకు చేయాల్సిన సహాయం చేస్తారు, నన్ను పైకి తెస్తారు అని వారికి తెలుసు. కానీ క్రైస్తవులు ఎట్లా ఉంటారు? కొందరు సోమరులుగా ఉంటారు, మూడీగా ఉంటారు, ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు, చేయకూడనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. వారు ఉప్పులాగా లేరు, వారు వెనిగర్ లాగా అయిపోయారు. వెనిగర్ అంటే చేదు చిరక. దాంట్లో మీరు కొంత, నేను రోజు యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతాను, ఇంత పెద్ద గ్లాసు నిండా ఒక చెంచానే, దాన్ని ఎక్కువ వేసినా కూడా అది చేదైపోతుంది, తాగలే మనం దాన్ని. యోబు 6:6 ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. సో ఉప్పు లేకుండా ఉంటే, రుచి లేకుండా ఉంటే ఎవరైనా తింటారా? కొలసి 4:5 అందుకే రాశాడు, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎప్పుడు రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. సో క్రిస్టియన్ ప్రాక్టీస్ చేయాలి. నా కాన్వర్సేషన్, నేను మాట్లాడేటువంటి మాటలు ఇతరులకు ఎప్పుడు కూడా రుచించేవిగా ఉండాలి. అఫ్కోర్స్ సత్యం చెప్తే ప్రతి ఒక్కరికి రుచించకపోవచ్చు, కానీ సత్యాన్ని కూడా ప్రేమతో చెప్తే తప్పకుండా రుచించే కార్యమును దేవుడు చేస్తాడు. సో జీవితానికి రుచిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే క్రైస్తవుడిది. విలియం బార్క్లే ఇట్లా రాశాడు, రోమన్ చక్రవర్తి జూలియన్ చేసినటువంటి కామెంట్ల గురించి. కాన్స్టంటైన్ మొదట క్రిస్టియన్ అయ్యానని ప్రకటించాడు. ఆయన క్రిస్టియానిటీని స్టేట్ రిలీజన్గా చేశాడు, అందరికీ స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత రోమ్కి జూలియన్ చక్రవర్తిగా వచ్చాడు. జూలియన్కి క్రైస్తవులంటే ఇష్టం లేదు. సో జూలియన్ క్రిస్టియానిటీని తీసేసి మరలా తన పేగన్ రిలీజన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నాడు. సో జూలియన్ ఇట్లా అన్నాడు, క్రైస్తవులని గమనించి జూలియన్ ఇట్లా అన్నాడంట, కోట్ చేస్తున్నాను, మీరు ఈ క్రైస్తవులను నిశ్చితంగా గమనించారా? కళ్ళు లోపలికి పోయి, బుగ్గలు పాలిపోయి, రొమ్ములు చదునుగా ఉన్నాయి.
వారు ఏ ఆశయము లేకుండా తమ జీవితాలను దిగులుగా గడిపేస్తారు. సూర్యుడు వారి కోసం ప్రకాశిస్తున్నా వారు దానిని చూడరు. భూమి తన పరిపూర్ణతను వారికి అందిస్తున్నా వారు దానిని కోరుకోరు. వారి కోరికంతా సమస్తమును త్యజించి బాధపడి మరణించడమే. ఎంత విచారకరమైన, నిరాశాజనకమైన మరియు దారుణమైన దృశ్యం. సో ఒక నాన్ క్రిస్టియన్, యాంటీ క్రిస్టియన్ ఎంపరర్ జూలియన్ ఆయన టైంలో ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్స్ని చూసి చేసిన కామెంట్ అది. క్రైస్తవులు అట్లా మిలమిల మెరిసే బనగానపల్లి మామిడి పండులాగా ఉండాలి ఎప్పుడు సంతోషంతో. కానీ పాలిపోయిన సొట్టబోయిన పప్పాయల్లాగా వారి ముఖాలు ఉంటే నాకే నచ్చదు. 20 ఏళ్ళుగా చెప్పాను అది నేను. అరే, నీలో దుఃఖమే కనిపిస్తుంటే దుఃఖభరితుడు నీ దగ్గరికి ఎందుకు ఆకర్షించబడతాడు? ఒకసారి నేను విజయవాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మెసేజ్ ఇచ్చినప్పుడు, సీరియస్ మెసేజే, కానీ నేను ఎక్కడ సంతోషంగా, ఎక్కడ చిరునవ్వు అవన్నీ చూపించాను. కనుక ఒక హిందూ ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చాడు, మీ సంతోషం నాకు కావాలి, అది ఎట్లా పొందొచ్చో చెప్పండి అన్నాడు. అది మనం ఇస్తున్నామా? మనం అట్లా మనలో ఎన్ని కష్టాలున్నా, మనకి ఎన్ని సవాళ్ళున్నా మనము కలకలలాడేటువంటి వారముగా ఉన్నామా? ఎందుకంటే క్రీస్తు మనకి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ జీవ కళ మనలో ఉట్టి పడుతూ ఉందా? మనకు నిత్య భద్రత ఉంది అనేటువంటి నిరీక్షణ ఉందా? మనము బయట ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా లోపల సమాధానంగా ప్రశాంతంగా ఉన్నాం అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? అట్లా ఉంటే ఇతరులు మన దగ్గరికి ఎందుకు రారు? మనల్ని ప్రార్థన చేయమని ఎందుకు అడగరు? మనకి వ్యతిరేకత వారికి ఉన్నా ఈరోజు కాకపోతే రేపైనా వారు మన దగ్గరికి ఆకర్షించబడతారు. కొంతమంది బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఈ యొక్క ప్యాసేజ్ గురించి ధ్యానించిన తర్వాత మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ సువార్త రైలు అయితే దాంట్లో నీవేమవుతావు? సో మొదటి విద్యార్థి అన్నాడు, సువార్త రైలు అయితే నేను పట్టాలవుతా, అది పోవడానికి ఉపయోగపడతా అన్నాడు. రెండో విద్యార్థి అన్నాడు, సువార్త రైలు అయితే నేను దాని ముందు లైట్ అవుతా, హెడ్ ల్యాంప్ అవుతా, దారి చూపిస్తా అన్నాడు. మూడో విద్యార్థి అన్నాడు, సువార్త లైట్ అయితే నేను దాని యొక్క కూతగా మారతా, విజిల్ కొడతా, ఎదుట ఎవడు వచ్చి పట్టాల మీద పడి ప్రాణాలు పోగొట్టుకోకుండా అన్నాడు. నాలుగో విద్యార్థి ఒక్కడే యేసు ప్రభు చేసినటువంటి బోధ యొక్క అసలు సత్యాన్ని గ్రహించాడు. నేను ఆ రైలు కదలడానికి, ముందుకు వేగంగా పోవడానికి ఇంజన్లో ఇంధనం అవుతానన్నాడు. అరే, ఇంజన్లో ఇంధనం లేకపోతే పట్టాలుండి ఏం లాభం? హెడ్ ల్యాంప్ ఉండి ఏం లాభం? కూత కూసి ఏం లాభం? మనకి 3 ఉన్నాయి, పట్టాలున్నాయి, హెడ్ ల్యాంప్ ఉంది, కూతలు ఉన్నాయి. కానీ మనకి లేనిది ఏంటంటే మనము ఇంజన్లో ఆయిల్గా మారట్లేదు. We are not becoming the fuel in the engine. We are not firing the engine. సో యేసు అన్నాడు, మీరు అట్లా కలిసిపోండి లోకంలోనికి. మన డిస్టింక్షన్ ఏంటి అంటే మన విలక్షణమైనటువంటి విశ్వాసము మనల్ని అక్కడికి పోయినా కూడా వారికి వేరుగా, వారికి పైగానే ఉంచుతుంది. వారు కలుషితం అవ్వకుండా వారికి సహాయపడేటట్టు చేస్తుంది. వారు మనల్ని కలుషితము చేయకుండా ఉంచుతుంది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనంలో ఒక బృందం గురించి ఇట్లా సాక్ష్యం ఇవ్వబడింది. భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. సో భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ప్రతి చోటికి పోతున్నారు వాళ్ళు, ప్రతి చోట వారు తలకిందులు చేసేస్తున్నారు. ఇప్పుడు తెస్సలోనికకు వచ్చారు. తెస్సలోనికలో యాసోను ఇంటి దగ్గర వారు దొరికారు. యాసోను వీరిని చేర్చుకున్నాడు. యాసోను ఇల్లు ఇప్పటికి కూడా ఉంది. తెస్సలోనికకి నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను నా భార్య కొంత సమయం గడిపాం. 3 సార్లు మరి యాసోను ఇల్లు చూసాం. సో అది చూసినప్పుడల్లా ఏం జ్ఞాపకం వస్తుంది? భూలోకాన్ని తలకిందు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. ఉప్పు మనలో ఒక దాహాన్ని కలిగిస్తుంది. సాల్ట్ క్రియేట్స్ అ థర్స్ట్. అందుకనే సముద్రపు నీళ్లు తాగలేం. సో ఎవరైనా నిజమైనటువంటి క్రైస్తవ్యంతో కొంత కాంటాక్ట్లోకి వచ్చిన ఈ నిజమైన క్రైస్తవ్యం వారికి దాహాన్ని కల్పించాలి. వారు దేనికోసం వెతుకుతున్నారో వారికి, వారి విషయాల్లో అది ఎక్కడా దొరకట్లేదని వారికి అర్థం అవ్వడానికి మన క్రిస్టియానిటీ వారికి అట్లా దేవుడి పట్ల దాహాన్ని కల్పించాలి. యేసు అట్లా మనుషుల మధ్యలో ఉన్నప్పుడు వారికి దేవుని పట్ల దప్పి కలిగేటట్టు చేశాడు. నీకోదేము అందుకని యేసును వెతుక్కుంటూ వచ్చాడు. సమరయ స్త్రీ ఆ జీవజలము నాకివ్వమని యేసును అడిగింది. మగ్దలేనే మరియా అనేటువంటి ఆ యొక్క
పాపాత్మురాలు యేసు ప్రభు యొక్క పరిశుద్ధ శిష్యురాలు అయిపోయింది. ఎందుకంటే యేసుని చూడగానే వారికి దేవుడి పట్ల ఆ దాహము తృష్ణ కలిగాయి. ఇక మూడో పాయింట్ రాసుకోండి, ముగిద్దాం. ద వర్త్లెస్నెస్ ఆఫ్ సాల్ట్. ద వర్త్లెస్నెస్ ఆఫ్ సాల్ట్. ఉప్పు నిస్సారత, లేకపోతే ఉప్పు యొక్క నిరర్ధకత. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? దానికి ఎట్లా ఉందంటే, ఉప్పులో ఉప్పుతనం పోతే అది ఉప్పు కాదు. నీటి నుండి తడిని వేరు చేసేస్తే అన్నట్టుంది. అది నీటి నుండి తడిని వేరు చేయలేం, అట్లాగే ఉప్పు నుండి ఉప్పుదనాన్ని తీసేయలేం. ఇప్పుడైతే సోడియం క్లోరైడ్, దాన్ని మనము మార్చలేం, కానీ ఆ రోజుల్లో అది సోడియం క్లోరైడ్ కాదు. డెడ్ సీ, మృత సముద్రం దగ్గర వారికి ఉప్పుతో పాటు ఇతర మినరల్స్తో కలిసినటువంటి కలుషిత పదార్థం దొరికేది. ఆ ఉప్పు కొట్టుకుపోయినప్పుడు మిగతాది తెల్లగా కనపడేటువంటి జిప్సం అనుకుంటాను, అది అక్కడ మిగిలింటే దాన్ని వారు తీసుకోవాలనుకుంటే అది ఉపయోగపడేది కాదు. అప్పుడు అనేవారు దీంట్లో ఉప్పు సారం లేదు, ఉప్పు లేదని. సో ప్రభు అదే చెప్తున్నాడు. ఆయన కెమిస్ట్రీ లెసన్ చెప్పట్లేదు, కానీ ఆయన చెప్పేది ఏంటంటే, దీని గురించి ఎన్నో రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్న వాటిలోనికి మనం వెళ్ళనక్కర్లేదు. ఆయన ఎట్లా అంటున్నాడు, ఒక సార్కాస్టిక్ కామెంట్ చేస్తున్నాడు. ఉప్పులో ఉప్పుదనం లేకపోతే, క్రిస్టియన్లో క్రైస్తవ్యం లేకపోతే, యేసు సంబంధిలో యేసు స్వభావం లేకపోతే అంటున్నాడు ఆయన. అది అసహజం కదా, అన్యాచురల్ కదా. అంటే యేసు సంబంధిలో యేసు స్వభావం ఉండాలి, ఉప్పులో ఉప్పుదనం ఉన్నట్టు. సో అది ఉప్పుదనాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. అదొక విచిత్రం, వింత, అది అసహజం అన్నట్టు యేసుప్రభు చెప్తున్నాడు. కనుక మీరు నా కొరకు ఉపయోగపడేటువంటి వారిగా ఉండునట్లు చూసుకోండి అని చెప్తున్నాడు. సో మనం ఎప్పుడు సాల్ట్ని కిచెన్ షెల్ఫ్లో పెట్టడానికి కొనము. అట్లాగే ఒక సెయింట్ శాంక్చురీ ఒక సీట్లో బతకడానికి యేసు చేత రక్షించబడలేదు. మనకున్న ఒకే అలవాటు వారానికి ఒకసారి చర్చికి రావడం, ఒక సీట్లో ఉండడం, వెళ్ళిపోవడం. ఇక వారం అంతా లోకంతో కాంటాక్ట్ ఉండదు, ఎప్పుడు గ్యాడ్జెట్తో కాంటాక్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్తున్నారు, అన్యులను కలుస్తున్నారు, వారితో సంభాషణలు మొదలు పెడుతున్నారు, వారికి సువార్త కరపత్రం ఇస్తున్నారు, వారికి సువార్త చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఎన్నో రకాలుగా మనం యేసును పరిచయం చేయొచ్చు. వారికి అనేక రకాల సహాయాలు చేసి ఆ సహాయాల ద్వారా వారి స్నేహాన్ని పొందుకొని వారికి సహాయం చేయొచ్చు. సో ప్రభు అంటాడు, ఉప్పు నిస్సారమైతే, ఆయన వాడినటువంటి పదము గ్రీక్ పదము మొరాయినో అనేటువంటి పదము, అది ఇంగ్లీష్లో మోరాన్ అనేటువంటి పదాన్ని ఇస్తోంది. దాని అర్థం ఏంటంటే ఫూలిష్, మూర్ఖత్వం. సో ఉప్పు తన సారాన్ని కోల్పోతే ఒక వ్యక్తి మూర్ఖుడిగా మారిపోయినట్టు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నట్టు. రోమా 1:22 వారి అవివేక హృదయము అంధకారమయమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని రాయబడింది. సో వీరు అనుకుంటారు మేము జ్ఞానులమని, కానీ వారు నిజానికి బుద్ధిహీనులు అని బైబిల్ చెప్తున్నట్టు. అట్లాంటి వారు బుద్ధిహీనంగా బ్రతుకుతారు, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తారు, బుద్ధిహీనంగానే సమస్తమును చేస్తూ ఉంటారు. సో నేను ఒక 3 మాటలు, ఒక్కొక్క మాట చెప్తాను. ఎప్పుడు మనము మన యొక్క సారమును కోల్పోగలం, క్రిస్టియన్ ఎసెన్స్ ఎప్పుడు మనకు లేకుండా పోతుంది, సాల్ట్లో సాల్టీనెస్ ఎప్పుడు లేకుండా పోతుంది. మొదటిది ప్రైడ్, గర్వం మనలో ఉంటే మనము మన యొక్క ఉప్పుదనాన్ని కోల్పోతాం. సామెత 11:2 అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అది స్వంతముగా దాని యొక్క వివరణ వచనం ఇచ్చేస్తుంది, నేను వివరించాల్సిన అవసరం లేదు. అహంకారం వెంబడి అవమానం వస్తుంది, వినయము గలవారి దగ్గర జ్ఞానం ఉన్నది. సో అహంకారి మూర్ఖుడు, పరమ మూర్ఖుడు. సో ఉప్పు నిస్సారము అంటే మూర్ఖతతో నిండినటువంటి వ్యక్తిని సూచిస్తోంది. అంటే గర్విష్టి కన్నా మూర్ఖుడు మరొకడు లేడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు అని బైబిల్లో మనకి రాయబడి ఉంది. యూదుల మధ్యలో ఒక జోక్ అనలేము, కానీ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, వారు చెప్పుకునేవారు, నీవు ఇంటికి అహంకారాన్ని అతిథిగా ఆహ్వానిస్తే అహంకారం ఒంటరిగా రాదు, అహంకారానికి ఒక తమ్ముడు ఉన్నాడు,
అహంకారం తమ్ముడిని వెంట పెట్టుకునే వస్తుంది. వాళ్ళిద్దరు కవలలు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఇద్దరే వస్తారు. సో సింగిల్ గెస్ట్ నువ్వు పిలవలేవు, నీవు అహంకారాన్ని పిలిస్తే అవమానం అనే తమ్ముడిని వెంట పెట్టుకొని వస్తుంది. చూడండి, ప్రపంచంలో ఎలాంటి వారైనా సరే అహంకారులకు చివర మిగిలేది అవమానమే. ఎందుకంటే మూర్ఖులు. అదే వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. ఇప్పుడు అహంకారులు సంబంధాలు ఇతరులతో పెట్టుకోరు, ఎందుకంటే అది వారి గుణం కాదు. వినయ మనస్కులు అందరికీ అందుబాటులో ఉంటారు, అందరినీ ఘనంగా ఎంచుతారు, ఎవరికే సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధ మనస్కులు. వీరికి సంబంధాలు, సహవాసాలు అండ్ ఆ ప్రకారం సువార్త పరిచర్యలు జరిగే అవకాశం ఉంది. అందుకనే జీసస్ అన్నాడు, నీవు సాల్ట్గా ఉండాలంటే నీవు హంబుల్గా ఉండాలి. దీన మనస్సు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మిరియాం అనేటువంటి ఒక సహోదరి, మోషే అహరోన్లకి సహోదరి, ఆమె ఏం చేసింది? ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడ్డా? దేవుడు పిలిచాడు, ఆయనతోనే మాట్లాడతాను, ఆయనతో మాట్లాడినట్టు ఇంకెవరితో మాట్లాడను, ప్రవక్తలతో వేరే రకంగా మాట్లాడతాను, ఈయన ఒక్కడితోనే ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్ లాగా మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడేవు, నోరు మూసుకో అన్నాడు. అండ్ ఆమెకు కుష్టి వచ్చింది. సో ప్రైడ్ ఫిల్డ్ హర్ హార్ట్ అండ్ లెప్రసీ వాజ్ ఆల్ ఓవర్ హర్ బాడీ. నాయకత్వమును గురించి అహంకారంతో మాట్లాడి ఒక నీచురాలిగా 7 దినాలు సమాజం బయట ఆ యొక్క మిరియాము నిలబెట్టబడింది. దేవుడి చేతే అట్లా జరిగింది. రెండవది, పర్వర్షన్ ద్వారా మనము సాల్టీనెస్ని కోల్పోతాం. ఇర్మియా 5:23లో ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. ఒక విశ్వాసి లేకపోతే ఒక దేవుని బిడ్డకి తిరుగుబాటు, ద్రోహము ఈ రెండు ఉండకూడదు, ఈ మనస్సు ఉండకూడదు. లొంగుబాటు ఉండాలి. అండ్ ఎప్పుడు చూసినా ఎవరికైనా సరే వారు నాకు మేలు చేయకపోయినా నేను వారికి మేలే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో నేను వారికి ద్రోహము, హాని చేయకూడదు అనేటువంటి లక్షణం ఉండాలి. కానీ వీరికి ఆ 2 లక్షణాలు లేవు. వీరు తిరుగుబాటు చేసి తొలగిపోవచ్చున్నారు. సో డిజొబీడియన్స్ టు గాడ్, రెబెలియన్ అగేన్స్ట్ అథారిటీ ఏంటి? అది మనకున్నటువంటి పవర్ని, మన ప్రివిలేజ్ని డిస్రోబ్ చేసేస్తుంది. అంటే మనము శక్తిని, ఆధిక్యతను వస్త్రంగా వేసుకున్నాం అనుకోండి, ఆ యొక్క అవిధేయత వాటిని చించి తీసి పారేస్తుంది. సో మనము పర్వర్షన్ని ప్రివెంట్ చేయము, ప్రమోట్ చేస్తాం. మూడవది పొల్యూషన్. హెబ్రీ 12:15లో మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. నేను ఒకసారి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దీని మీదే ఒక గంట ప్రసంగం చేశాను, చేదైన వేరు అని. యూట్యూబ్లో ఉంటుంది, మీరు కావాలంటే మరలా వినొచ్చు. సో ఈ ఉప్పు గురించినటువంటి సంగతి మరలా మనకి మార్కు సువార్త 9లో కనపడుతుంది. గతంలో మనం చూసాం మార్కు సిరీస్లో. జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. మార్కు 9:50లో ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు. అండ్ ఇక్కడ యేసుప్రభు ఒక హింట్ ఇచ్చాడు, ఒక పాయింట్ చెప్పాడు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. సో ఒకరితో ఒకరు సమాధానంగా ఉండకపోతే ఆ వ్యక్తి తన సారమును కోల్పోయే ప్రమాదం ఉందని యేసుప్రభు చెప్తున్నాడు. ఉప్పు సారం ఎప్పుడు పోతుంది? సాల్టీనెస్ ఎప్పుడు పోతుంది? మనకి ఇతరులతో సత్సంబంధం లేనప్పుడు. TEV అనేటువంటి ఇంగ్లీష్ వర్షన్లో హ్యావ్ ద సాల్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అమాంగ్ యువర్ సెల్ఫ్స్ అని ఇంటర్ప్రిట్ చేయబడింది, ఆర్ ట్రాన్స్లేషన్. సో మీరు ఉప్పు అనేటువంటి స్నేహబంధమును మీ మధ్య కలిగి ఉండండి, సమాధానమును కలిగి ఉండండి. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి లోకానికి ఉప్పై ఉండాలి. అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసితో సత్సంబంధము, సమాధానము, సంతోషము, స్నేహము, స్వచ్ఛమైనటువంటి స్నేహమును కలిగి ఉండాలి. కానీ ఈ రోజున సంఘాల్లోనే ఒకరికి విభజన, ఒకరితో ఒకరికి విభేదము, ఒకరంటే ఒకరికి విద్వేషము, అండ్ వారే కొట్టుకుంటుంటే వారు లోకానికి పోయి ఏమి ఉప్పుగా ఉంటారు? సో జీసస్ అంటున్నాడు, ఫస్ట్ మీరు ఒకటైపోండి, అప్పుడు మీరు వారికి దీవెన అవుతారు. లూకా 14:33-35 వరకు ప్రభు ఇంకొక విషయం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఉప్పును వాడాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు. సో అది అండర్లైన్ చేసుకోండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరుడు. ఎందుకంటే తర్వాత చెప్పబోయే 34-35 ఈ 33తో లింక్ అయి ఉన్నాయి. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును.
అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయుదురు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. సో ఒక నిజమైనటువంటి శిష్యుడు ఎట్లా ఉంటాడు? ప్రభువు నమ్మిన శిష్యుడు, ప్రభువుకి తన్ను సమర్పించుకున్న శిష్యుడు తనకు కలిగినదంతా కూడా విడిచిపెట్టమని ప్రభు చెప్తే విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అట్లా ఉన్నవాడు ఎప్పుడు నిస్సారం అవ్వడు. అట్లా ప్రభు చెప్పిన చెయ్యని వాడు నిస్సారం అయిపోయాడు. సో నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి, నీ సిలువను ఎత్తుకోవాలి, నిన్ను నీవు అర్పించుకోవాలి, త్యాగం చేసుకోవాలి. అప్పుడు నీవు లోకానికి ఉప్పుగా ఉంటావు. లేకపోతే నిస్సారం అయిపోతావు. మరలా ఉప్పును దేంతో సారము చేయలేము. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టకే గాని మరి దేనికి నీ పనికి రాదు. అది భయంకరమైనటువంటి హెచ్చరిక. తొక్కబట్టకు తప్ప మరి దేనికి పనికి రాదు. ప్రపంచమంతటికి పనికి రావాల్సినటువంటి పదార్థం దేనికి పనికి రాకుండా రోడ్డు మీద అందరి కాళ్ళ కింద తొక్కబడ్డం ఎంత అధ్వాన్నమైన చిత్రం. అంటే ఒక ప్రివిలేజ్డ్, హైలీ ప్రివిలేజ్డ్ సెయింట్ ఆఫ్ గాడ్గా ఉండాల్సిన వ్యక్తి అంత మరి స్టూపిడ్ పర్సన్గా మారి ఆ యొక్క స్ట్రీట్లో స్టూపిడ్ పీపుల్ కాళ్ళ కింద తొక్కబడ్డం అంటే అంత దౌర్భాగ్యం. లాస్ట్ మాట, ఇది నేను రాశాను, ఎక్కువసేపు తీసుకోవద్దని. ప్రభావవంతంగా ఉండాలంటే ఉప్పు తన ఉప్పుదనాన్ని నిలుపుకోవాల్సినట్లే క్రైస్తవుడు తన క్రీస్తు పోలికను నిలుపుకోవాలి. క్రైస్తవులు క్రైస్తవేతరులతో కలిసిపోయి లోకంలోని మలినాలతో కలుషితమైతే వారు తమ ప్రభావాన్ని కోల్పోతారు. సమాజంలో మరియు సమాజంపై క్రైస్తవుల ప్రభావం వారు ఒకేలా ఉండడం మీద కాకుండా విభిన్నంగా ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుందాం. లోతు తన ప్రభావాన్ని సొదొమలో కోల్పోయాడు. ఎందుకో మనందరికీ తెలుసు. సో మరి నేను ఇప్పుడు నిస్సారమైపోయాను, నేను నా ప్రభావాన్ని కోల్పోయాను, సాల్ట్గా నేను లేను, సాల్టీనెస్ లేదు, ఏం చెయ్యాలి? వెరీ సింపుల్. దేవుడి దగ్గరే మనకి ప్రతి విధమైనటువంటి నిరీక్షణ. దేవుడి వైపు తిరగాలి, మన పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమించబడాలి, శుద్ధి చేయబడాలి, అండ్ తిరిగి ఆయన కొరకు జీవించే కృపలోకి వస్తే ఆయన మరలా మనల్ని లోకానికి ఉప్పుగా చేసి వాడుకుంటాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. కొన్ని సెకండ్లు నేను మీకు ఇస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము మీ సన్నిధానానికి వచ్చాం, మీ సంఘముగా మేము సమకూర్చబడ్డాం, మీ స్వరాన్ని మేము విన్నాం, మీ సత్యమునే మా ఎదుటకి మీరు తీసుకుని వచ్చారు. అది మీ వాక్యము, అది మీ చిత్తము, అది మా పట్ల మీ సంకల్పము. కనుక ప్రభువా, మేము ఈ ధన్యతలు కలిగినటువంటి దీవించబడినటువంటి లోకానికి నీ పక్షమున దీవెనగా ఉండాల్సినటువంటి ఉప్పుగా ఉండుటకు సహాయము చేయము. ఆయా సమయాల్లో అనేక కారణాల చేత మేము అలా ఉండకుండా ఉన్నందుకు క్షమించుము. ఇక నుండి మీరు మాకు ఈ భూమి మీద ఇచ్చిన మిగతా జీవిత కాలము మేము లోకమునకు ఉప్పుగా ఉండుటకు సహాయము చేయము. ఈ ధన్యతలను మేము కలిగి దినదినం వాటిలో పెరుగుతూ వాటి ద్వారా ఇతరులను, లోకమును ప్రభావితము చేయుటకు మాకు కావలసిన జ్ఞానమును, సామర్థ్యమును, అనుగ్రహమును దయచేయము అని ప్రార్థన చేసుకోండి. తప్పకుండా మీరు సిన్సియర్ హార్ట్తో ప్రార్థన చేసి హంబుల్ మైండ్తో మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకుంటే ఆయన మిమ్మల్ని ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అత్యధికముగా క్షమిస్తాడు, శుద్ధి చేస్తాడు, తన శక్తితో నింపుతాడు, తనకు సాధనంగా వాడుకుంటాడు. రక్షించబడని వారు, ఇది మంచి సమయం. యేసు ప్రభు మీ కొరకు సిలువలో మీ పాపమును భరించి, మరణించి, రక్తమును చిందించి, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. రక్షించబడండి, ఆయన వారిగా మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయం మరొకసారి మాకు మీరు మా ఆధిక్యత, బాధ్యత జ్ఞాపకము చేసినందుకు కృతజ్ఞతలు.
మా సమస్త అసమర్థతలను బట్టి, అవిధేయతలను బట్టి కనికరముతో క్షమించండి. మమ్మల్ని మార్చండి. క్రీస్తును మేము కలిగి క్రీస్తు కార్యములు చేయుటకు మీరు మాకిచ్చిన ఈ ఆధిక్యత, ధన్యత, బాధ్యత లోకమునకు ఉపై ఉండుట ఆ ప్రకారం మమ్మల్ని ఉంచమని, అనేకులు నశించక మీ రాజ్యంలో నిత్య జీవానికి చేర్చబట్టకు మా ద్వారా మీరు సహాయము, కార్యమును చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.